హైదరాబాద్ మాదాపూర్ సున్నం చెరువు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. చెరువులో ఉన్న హనుమాన్ టెంపుల్ ను హైడ్రా అధికారులు తొలగిస్తున్నారు. దీంతో సున్నం చెరువు వద్ద హిందూ సంఘాలు ఆందోళన చేపట్టాయి. 20 ఏళ్లుగా ఉన్న హనుమాన్ టెంపుల్ ను తొలగిస్తే ఊరుకోమని బీజేపీ నేత మహేందర్ హెచ్చరించారు. సుందరీకరణ పేరుతో చేస్తున్న చెరువు అభివృద్ధిని అడ్డుకోం, కానీ గుడిని తొలగిస్తే హైడ్రాను అడ్డుకుంటామని బీజేపీ నేత మహేందర్ తెలిపారు. माता की जय जय श्री राम जय श्री राम बोलो हनुमान की जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम న్యాయం చేయండి స్వామి. ఎందుకనంటే గుడి తీసేస్తామని రాత్రి తీసేద్దామని ప్లానింగ్లు ఉన్నారంట. ఇది ఆల్రెడీ నాకు ఇంతకుముందు చెప్పారు, చాలా మంది చెప్పారు రాత్రి తీసేస్తారన్న గుడి, మీరు ఒకసారి ఎవరికైనా ఉంటే చెప్పుకొని జాగ్రత్త పడండి అన్నారు. అది నిజం జరిగింది. ఈరోజు ఇక్కడ వరకు దొవ్వారు. ఇగో చూడండి, మొన్న గజస్తంభం గురించి కూడా మేము ప్లానింగ్ చేసి గజస్తంభం గురించి చేస్తూ కూడా వాళ్ళు వచ్చి ఆపారు. మీరు ఏం చేయకండి, మేము డెవలప్ చేస్తామని చెప్పారు. కానీ ఎటువంటి డెవలప్ చేయలేరు వాళ్ళు. గుడి తీయడానికి క్లియర్గా వాళ్ళు కాంట్రాక్టర్ ఏమంటుండు, పెద్దవాళ్ళు చెప్పిందే మేము చేసినాం సార్ అంటున్నాం. ఆ పెద్దవాళ్ళని అడిగితే ఏమంటారు, మాకు తెలియదు అండి, గుడి వరకు పోయిందనేది మాకు తెలియదు అంటారు. కానీ వాళ్ళకి తెలియకుండా ఎట్లా జరుగుతుంది సార్, ఇంతవరకు ఎట్లా జరుగుతుంది, ఎట్లా చేస్తారు చూడండి. ఒకసారి చూసి కూడా మీరు కూడా ఒకసారి చూడండి. గజస్తంభం గురించి చేస్తే కూడా వర్క్ ఆపేసారు మాది. దయచేసి ఇది కూడా చూసుకోండి. ఎందుకంటే మాకు ఇబ్బంది కలగకుండా మా హిందూ సంఘాల అందరికీ మాకు గుడి మెయిన్, మాకు దేని గురించి అవసరం లేదు సార్. ఏదైనా వర్క్ చేసుకోండి, మాకు సంబంధం లేదు. మా గుడి ఆపితే చాలు సార్, అంతవరకు. అల్లాపూర్ సున్నం చెరువులో ఉన్నటువంటి ఈ హనుమాన్ దేవాలయం ఎన్నో సంవత్సరాలుగా పూజలు అనుకుంటున్నటువంటి హనుమాన్ దేవాలయాన్ని ఉన్న ఫలంగా రాత్రికి రాత్రే ఏదో చేసేద్దామని చెప్పేసి హైడ్రా వాళ్ళు నాకు తెలియదని కాంట్రాక్టర్ అంటాడు, నాకు తెలియదని చెప్పేసి ఆఫీసర్ అంటాడు. ఇట్లా బూటకం ఆడుతూ కేవలం హిందువుల దేవాలయాల మీదకి వచ్చే హైడ్రా అక్కడ పక్కనే కనిపిస్తుంది. నిన్న మొన్న ఆ పక్కనే ఉన్నటువంటి ఇళ్ళన్ని కూలగొట్టారు. ఆ ఇల్లు కూలగొడుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ రాగానే అక్కడ చిల్లా కట్టుకొని ఈ రోజు ఆ ముస్లింలు దానికి పాపం కడుపుకుంటారు. మరి అది కనిపించలేదా మీకు? కేవలం హిందువుల దేవాలయాలు, హిందువుల శ్రద్ధా కేంద్రాలే గుర్తుకొస్తాయా? మరి హైడ్రాకి నిజంగా దమ్ము ధైర్యం ఉంటే, హైడ్రా నిజంగా మొగతనం ఉంటే మిగతా ఏదైతే అక్కడ సల్కం చెరువులో ఉన్నటువంటి ఆ ఫాతిమా కాలేజు ఇది ఇట్లాంటివన్నీ తీసుకోనరా. దీని గురించి మేము మాట్లాడతాం. మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. మేము ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాము, ఎన్ని సంవత్సరాల నుంచి పూజలు చేస్తున్నాము, ఆ విగ్రహం ఏడు దొరికింది, ఏం కదా దాని సంగతి అని మేము చూపిస్తాం. అంతేగాని రాత్రికి కూలగొడతా అంటే ఈ నుంచి ఒక మిషన్ పోదు, ఈ నుంచి ఎవరు కూడా ఈ పనిచేస్తారు కూడా బయటికి పోరు. ఇక్కడ ఉన్నటువంటి హిందూ కార్యకర్తలు ఎవరు కూడా దీన్ని సహించరు అని చెప్పేసి హైడ్రాకి మేము హెచ్చరిస్తున్నాము. గుడి గత 20 సంవత్సరాల నుంచి ఉంది. ఎన్నోసార్లు స్థానికుడు వినోద్ తోటి నేను వచ్చి ఎన్నోసార్లు పూజలు చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఎన్నో అన్నదాన కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురుగా అవపడే విల్లాలు ఉన్నాయి. ఈ సున్నం చెరువు కిందకే వస్తుంది. అది దాని వెనకాల ఉన్నది శ్రావణ హాస్పిటల్ వెనుక, అది మొత్తం చెరువు సున్నం చెరువు కిందకే వస్తుంది. మా హిందువుల గుడి హనుమాన్ గుడి అవపడేసరికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏదో వైబ్రేషన్ వచ్చేసి మా మీద వాటి దండయాత్ర చేస్తూ మా గుళ్ళు కూలగొట్టి మా మనోభావాలను దెబ్బతీస్తున్నారు. ఖబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వం. అక్కడ ఉన్న మసీదును కూలగొట్టారు. ఏడైతే హిందువుల గుళ్ళు అవపడితే గుళ్ళు ధ్వంసం చేయడం, గుళ్ళ మీద పడి వీళ్ళు రాక్షసులాగా మా హిందూ ధర్మాన్ని పాడు చేయడం కోసం కంకణం కట్టుకోరు. ఒకటే చెప్తున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇక్కడి నుంచి వెళ్ళి ఎవరైతే వాళ్ళు వచ్చి హైదరాబాద్ రేపు చేయేస్తే దీని మీద చాలా పరిస్థితులు ఘోరంగా ఉంటాయి. మా రాష్ట్రం నుంచి మొత్తం బీజేపీ శ్రేణులు అందరూ కలిసి వారి మీద ఫైట్ చేయడం జరుగుతుంది. ఖబర్దార్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.